ఉత్త పచ్చి అబద్ధం. సూపర్ 6 పథకాలు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటువంటి ముందు సూపర్ 6 పథకాలు పెడితేనే పార్టీ గెలిచిద్ది అన్నటువంటి విషయంతో చెప్పలా. రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇబ్బంది పడే యొక్క ప్రజలకు ఆత్మవిశ్వాసం కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో సూపర్ 6 పథకాలు పెట్టినటువంటి మాట వాస్తవం అండి. కొంతమంది ఏంటంటే అభూత కల్పన చేసి ఈ మహాకూటమిలో గొడవలు పెట్టి దాన్ని పబ్బం గడుపుకోవాలన్నటువంటి చూస్తున్నటువంటి విషయం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో 750 రూపాయలకు మించి నేను పెన్షన్ ఇవ్వలేనన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి. తర్వాత 2014లో అతను ఓడిపోయారు కాబట్టి 2019లోకి వచ్చేటప్పటికి నేను 3000 రూపాయలు ఇస్తానని చెప్పారు. 3000 రూపాయలు కూడా ఏ లెక్కనిచ్చారు పెన్షను? 250 250 250 అని చెప్పి 2019 నుంచి 2024 వరకు 3000 రూపాయలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు మేలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏం చెప్పారు? 3 నెలల పెన్షన్ కూడా కలిపి 3000 కలిసి 4000 4 3 7000 రూపాయలు కలిసి కొత్త గవర్నమెంట్ రాగానే కోడ్ అమల్లోకి వెళ్ళిపోయిన తెల్లారి ఇస్తున్నారు. ఇది వాస్తవా కాదా మీరు చెప్పండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? రూపాయికే నేను రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పారు. సంపూర్ణమైనటువంటి మద్య నిషేధం చేస్తానని చెప్పారు. సరే విడతల వారీగా ఏది విడతల వారీగా చేయలేదండి. 2019 నుంచి 2024 వరకు హోల్సేల్గా మద్యం ఎక్కడన్నా మీరు ఆలోచించండి. తాగుమోతోని అడ్డం పెట్టి ప్రభుత్వం దగ్గర రుణాలు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉందా? మీరు ఆలోచించండి. ఇంట్లో వస్తువులు తాకట్టు పెడతారు, బంగారం తాకట్టు పెడతారు, ఆస్తిపాస్తులు తాకట్టు పెడతారు. తాగుమోతోనే రిజర్వ్ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చినటువంటి ఘన చరిత్ర గత గవర్నమెంట్ది. ఇది వాస్తవం కాదా చెప్పండి. మాకు ఎక్సైజ్ ఆదాయం ఇన్ని కోట్లు వచ్చిందండి, ఈ ప్రజల మీద వేసిన భారంతో మీ అప్పులు తీరుస్తాం కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి అని తెచ్చిన మాట వాస్తవా కాదా? తాగుమోతోనే తాకట్టు పెట్టి మీరు చెప్పండి. సూపర్ 6 పథకాలు ఎందుకు అటకెక్కుతాయి మీరు చెప్పండి. రేపు మే నెలలో ఉగాది పండగ శుభ సందర్భాన ఉచితంగా ఆర్టీసీ బస్సులో చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం పట్టిస్తానన్నమాట వాస్తవా కాదా? అన్నా క్యాంటీన్ పెట్టినటువంటి మాట వాస్తవా కాదా? ఇసుక ఇస్తున్నటువంటి మాట వాస్తవా కాదా? ఇప్పుడు ఫ్రీగానేనండి, ఫ్రీగా తప్పకుండా. మొన్న కూడా చెప్పాము మళ్ళీ మీరు ఎక్కడైనా కానీ మీరు రోజు ఆ కెమెరా తీసుకొని బాధితుల దగ్గరికి వెళ్ళి మీకు ఫ్రీగా ఇసుకేస్తున్నారని చెప్పి క్వారీల దగ్గరికి వస్తానంటే నేను కూడా వస్తాను, మా ప్రజాప్రతినిధులు కూడా వస్తారు. అక్కడ దళారీ వ్యవస్థ అనే దానికి మాకు సంబంధం లేదు. ఈ అభద్రత నేను చెప్పేది వినండి సారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం వైద్యం చేయించుకోవటానికే కానీ ఇంకో చోటకి కానీ వెళ్తే లంచం ఇవ్వటం నేరం, లంచం తీసుకోవటం నేరం అని రాసి ఉంటుంది. అభద్రతాభావంతో నేను ఒక హాస్పిటల్కి వెళ్తాను. అక్కడ ఏంటి, నేను ఒక 100-200 రూపాయలు ఇవ్వకపోతే నాకు సెలైన్ ఎక్కించరేమో, దానివల్ల నాకు నష్టపోద్దేమో, మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు నాకు వస్తాయో రావని అభద్రతాభావంతో లంచం ఇవ్వటం నేను నేర్పాను. నేను లంచం ఇవ్వనండి. జాతస్య మరణం ధ్రువ. అధికారులు పనులు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని ప్రశ్నించే గుణం నీలో కలిగిన రోజు లంచం అదే పారిపోయింది. లంచం ఇవ్వటం ఎవరు అలవాటు చేశారు? నువ్వు నిజమైనటువంటి లబ్ధిదారుడు కాకపోతే నువ్వు లంచం ఇస్తావు, నిజమైన లబ్ధిదారుడు అయితే నువ్వు లంచం ఇవ్వవు. నేను చెప్తున్నాను. నీకేంటి రోజు కూలికి పోతే 100-1000 రూపాయలు వస్తాయి, ఒక 500 రూపాయలు ఎవరికైనా లంచం ఇస్తాడు, పని చేపిస్తాడు అన్నటువంటి దుర్బుద్ధి నీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వం మీద నెట్టొద్దు. నేను చెప్తున్నా, నాకు తెలిసిన వరకు అది.